2019తో పోలిస్తే 2024 ఎన్నికల తర్వాత అంటే ఇప్పుడు బీజేపీ బలంగా ఉందా, బలహీనపడిందా అంటే ఇమీడియట్గా వచ్చే ఆన్సర్ బీజేపీ బలహీనపడింది. దీనికి ప్రధానంగా 2 కారణాలు చెప్తూ ఉంటాను. ఒకటి, 2019లో బీజేపీ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో 303 సీట్స్ గెలుచుకొని అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఎన్డీఏ అయితే ఇంకా ఎక్కువ. కానీ 2024 ఎన్నికల తర్వాత ప్రస్తుత లోక్సభలో బీజేపీ బలం కేవలం 240. అంటే 2024 ఎన్నికల్లో బీజేపీ బలం 63 సీట్స్ తగ్గాయి. 2014 నుంచి బీజేపీ సక్సెస్ స్టోరీ స్క్రిప్ట్ చేయడంలో నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియా కీలక పాత్ర పోషిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో దెబ్బతిన్నారు. కేవలం నెంబర్స్లోనే కాదు, కీలకమైన అంశం 2014లో 2019లో బీజేపీకి సొంతంగానే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఓన్ స్ట్రెంతే మెజారిటీ ఉంది. 272 వస్తే అధికారం, 303 వచ్చే 2019లో. సో అందువల్ల బీజేపీకి 2014 ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో సొంత బలం పైనే పవర్లోకి వచ్చే అవకాశం ఉన్న వ్యూహాత్మకంగా మిత్రపక్షాలు కూడా కలుపుకొని ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడింది. కానీ 2024 ఎన్నికల్లో ఇందుకు భిన్నంగా బీజేపీ అధికారంలో ఉండాలంటే అనివార్యంగా మిత్రపక్షాల మద్దతు కావాలి. జేడీయూ, టీడీపీ మద్దతు లేకపోతే ఇప్పుడు కూడా బీజేపీ అధికారంలో ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే 240 సీట్సే ఉన్నాయి కనుక. అందువల్ల ఈ 2 కారణాల రీత్యా చూస్తే 2019తో పోలిస్తే బీజేపీ బలహీనపడింది అని స్పష్టంగా చెప్పచ్చు. కానీ రియాలిటీ పాలిటిక్స్ అంటే కేవలం లోక్సభ ఎన్నికలు, లోక్సభలో ఉన్న సీట్లు మాత్రమే కాదు. పాలిటిక్స్ అంటే ఓవరాల్గా దేశం మొత్తం మీద ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ పైన ఒక రాజకీయ పార్టీకి ఏ గ్రిప్ ఉంది అనేది కీలకం. భారతదేశ రాజకీయాలంటే కేవలం పార్లమెంటే కాదు కనుక లోక్సభ, అసెంబ్లీతో పోల్చినప్పుడు ఓవరాల్గా ఇండియన్ పొలిటికల్ సిస్టంలో బీజేపీ బలం పెరిగింది. మీకు ఈవెన్ నెంబర్ ఆఫ్ సీట్స్లో కూడా మీరు కంపారిటివ్లీ చూస్తే గణనీయంగా 2019లో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత, 2025లో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా చూస్తే ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా ఎక్కువ. సో అందువల్ల బీజేపీ బలం తగ్గిందని ఎలా చెప్పగలం? బీజేపీ కంపారిటివ్లీ బెటర్ సిచ్యువేషన్లో ఉంది కదా అనే వాదన కూడా ఉంది. అందువల్ల మనం పార్లమెంట్ మాత్రమే చూస్తే బీజేపీ బలం తగ్గచ్చు. కానీ ఓవరాల్గా దేశ రాజకీయాలంటే పార్లమెంటే కాదు కనుక పార్లమెంటు, అసెంబ్లీలు కలిపి చూసినప్పుడు డెఫినెట్గా బీజేపీ మరింత స్ట్రాంగర్గా ఉంది.